సంసారం అనే ఎడారిలో అలసిపోయిన జీవుడికి శ్రీహరి స్మరణ చల్లని సరస్సు. ఆయన కృపను హృదయంలో స్వీకరించినప్పుడు ఆ జీవుడు తన ఖేదాన్ని విడిచిపెడతాడు. ఇదే ముకుందమాల 9వ శ్లోకంలో చెప్పారు. ఇక శ్లోకం: కరచరణ సరోజే కాంతిమన్నేత్రమీనే శ్రమముషి భుజ వీచి వ్యాకులే గాధ మార్గే హరి సరసి విగాహ్యాపీయతేజో జలౌఘం భవమరు పరిఖిన్న ఖేదమత్యత్యజామి. ఇక ఇందులో భావార్థానికి వస్తే, కరచరణ సరోజే, శ్రీహరి యొక్క చేతులు పాదాలు పద్మాల వలె అందంగా మృదువుగా పవిత్రంగా ఉన్నాయి. కాంతిమన్ నేత్రమీనే, శ్రీహరి యొక్క కాంతివంతమైన నేత్రాలు ఆ పద్మాల మధ్య ఇదే చేపల వలె ఉన్నాయి. శ్రమముషి అంటే అలసటను తొలగించడం. శ్రీహరి నామస్మరణ మనిషి యొక్క శరీర అలసట మాత్రమే కాదు, మనసులోని బాధ, ఆందోళన, అసంతృప్తి, నిరాశ వంటి అలసటను కూడా తొలగిస్తుంది అని భావం. భుజవీచి వ్యాకులే గాధ మార్గి, భుజాలు అలల్లా కదులుతున్నాయని అర్థం. ఇప్పటి వరకు మనకి శ్రీహరి రూపం ఒక సరస్సులా కనిపిస్తోంది. చేతులు పాదాలు పద్మాల్లాగా, నేత్రాలేమో చేపల్లాగా, భుజాలేమో అలల్లాగా. ఇక ఆ తర్వాత హరి సరస్సి అన్నారు. అంటే శ్రీహరి అనే సరస్సు. శ్రీహరి యొక్క అవయవాలను సరస్సులో పద్మాలు, చేపలు, అలలతో పోల్చిన తర్వాత శ్రీహరి రూపాన్నే ఒక పవిత్రమైన సరస్సుగా కవి భావిస్తున్నారు. విగాహ్య అంటే లోపలికి ప్రవేశించటం లేదా ములగటం. భక్తుడు ఆ సరస్సు ఒడ్డున నిలబడి చూడటం కాదు, అందులోకి పూర్తిగా ప్రవేశిస్తున్నాడు. అంటే నేను శ్రీహరి స్మరణలో పూర్తిగా లీనమవుతున్నాను అని చెప్తున్నారు. అపీయ అంటే తాగటం. కేవలం సరస్సులో మునగటం మాత్రమే కాదు, అక్కడ నీటిని తాగుతున్నారు. అంటే భగవంతుని కృపను, ఆయన దివ్యత్వాన్ని తనలోకి స్వీకరిస్తున్నారు. తేజో జలౌఘం అంటే శ్రీహరి దివ్యమైన తేజస్సు అనే జల ప్రవాహాన్ని. ఇది సాధారణమైన నీరు కాదు, భగవంతుని కృప, దివ్య తేజస్సు, అనుగ్రహం అనే అమృతాన్ని తాగుతున్నట్లుగా కవి భావిస్తున్నారు. భవ మరు పరిఖిన్న అంటే, భవం అంటే సంసారం, మరు అంటే ఎడారి, పరిఖిన్న అంటే పూర్తిగా అలసిపోయినవాడు. సంసారం అనే ఎడారిలో ప్రయాణించి పూర్తిగా అలసిపోయిన నేను అంటున్నారు. ఇక్కడ కవి తనను ఒక ఎడారిలో నడుస్తున్న బాటసారిగా ఊహించుకుంటున్నారు. మండుతున్న ఎండ, చుట్టూ ఎక్కడ చూసినా ఇసుక, నీరు కనిపించదు. ఎంతో దూరం నడిచాడు. దాహంతో అలసటతో ఇక ముందుకు నడవలేని స్థితి. అప్పుడు అతనికి ఒక చల్లని నీటితో నిండిన సరస్సు కనిపిస్తుంది. ఇది అతనికి ఎంత ఉపశమనమో. సంసారంతో అలసిపోయిన మనిషికి శ్రీహరి ఆశ్రయం అంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఖేదమధ్య త్యజామి అంటే దుఃఖాన్ని విడిచిపెడతాను అని. ఇప్పుడు మొత్తం అంతా కలిసి చూద్దాం. కవి తనను సంసారం అనే ఎడారిలో అలసిపోయిన బాటసారిగా భావిస్తూ, ఆ ఎడారిలో నడుస్తూ దాహం వచ్చింది, అలసట వచ్చింది, మనస్సు బాధతో నిండిపోయింది. ఇప్పుడు ఆయనకి శ్రీహరి రూపం అనే ఒక అందమైన సరస్సు కనిపించింది. ఆ సరస్సులో శ్రీహరి చేతులు పాదాలు పద్మాలుగా, ఆయన నేత్రాలు చేపలుగా, శ్రీహరి భుజాలు అలలుగా వర్ణించి ఆ సరస్సులోకి ప్రవేశించి మునిగి ఆ శ్రీహరి తేజస్సు అనే అమృత జలాన్ని తాగుతారు. అప్పుడు సంసార ప్రయాణంతో వచ్చిన ఖేదాన్ని విడిచిపెడతారు. ఇక్కడ ఎడారి అంటే మన జీవితంలో అంతులేని పరుగులు. మనిషి ఎప్పుడూ ఏదో ఒకటి కోరుకుంటూ సాధిస్తూ మళ్ళీ ఇంకేదో కోరుకుంటూ ముందుకు సాగుతూనే ఉంటాడు. ఈ ప్రయాణంలో మనకి అలసట వస్తుంది. ఆ సమయంలో భగవంతుని స్మరణ, భగవంతుని రూపధ్యానం, ఆయనపై భక్తి, ఇవే చల్లని సరస్సులా మనకి శాంతినిస్తాయి. అందుకే కవి, నేను సంసారం అనే ఎడారిలో అలసిపోయాను, ఇక శ్రీహరి సరస్సులో మునిగి ఆయన దివ్య తేజస్సును స్వీకరించి నా ఖేదాన్ని విడిచిపెడతాను అంటున్నారు.